ప్రభునామమునకు ఘనత కలుగును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 5:8 మనం చదువుకుంటున్నాము. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయుల వారికి అందరికీ నిత్యరక్షణకి కారకుడాయను. తాను విధేయుడై తనకు విధేయులైన వారికి అందరికీ నిత్యరక్షణ వసగేదానికి శక్తిమంతుడై ఉంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. తాను ఆ పరలోక సౌభాగ్యము పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆ పరలోకంలో నిత్యము పరిశుద్ధుల చేతను దేవదూతల చేతను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి ఆ ప్రభు మన నిమిత్తము ఈ భూమి మీదకి ఒక మానవుడిగా వచ్చి తను అనేకమైన శ్రమలు, భయంకరమైన శ్రమలకు విధేయుడై తను మనకు రక్షణకు కారకుడవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, మనం యోసేపు యొక్క జీవితాన్ని గురించి మనం గమనించినప్పుడు యోసేపు ఏ కారణం లేక అనేకమైన శ్రమలు అనుభవించి ఐగుప్తుకు ప్రధానమంత్రి అయినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు చిన్నతనంలోనే తన తల్లిని పోగొట్టుకున్నారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ తల్లులతో సంతోషంతో ఉన్నప్పుడు యోసేపు మాత్రం తల్లి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. తర్వాత వాళ్ళ అన్నల దగ్గర పెరిగినప్పటికీ వాళ్ళు యోసేపుని ప్రేమించలేకపోయారు. యోసేపు పరిశుద్ధ జీవితం జీవిస్తూ దేవునికి అంగీకారమైన జీవితంలో కొనసాగుతున్నట్టు గమనిస్తున్నాం. అయితే యోసేపు యొక్క అన్నలు అతన్ని ద్వేషించి అతన్ని పట్టుకొని అందరు కలిసి గుండెలో వేశారు. ఆ తర్వాత యోసేపును పట్టుకొని ఐగుప్తులకు అమ్మి వేశారు. ఇవన్నీ చేసినప్పుడు కూడా అతను తిరుగుబాటు చేయలేదు, కానీ విధేయుడై శ్రమకు ఓర్చుకున్నాడు. ఐగుప్తు నిండా ఒక బానిసగా అతను ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఎంతో శ్రమ అనుభవించినప్పటికీ అతను విధేయుడై ఆ యొక్క అధికారికి లోబడి ఉండినందున ఆ ఇంట్లో సమస్త మీద అధికారిగా ఆ యొక్క పొతీఫరు ఆయన్ని నియమించాడు. అక్కడ కూడా సాతానుడు ఆయన్ని శోధించేప్పటికీ దేవుని విడిచిపెట్టక, శోధనలో పడిపోక అక్కడ నుంచి తప్పించుకొని పారిపోవటానికి దేవుడు సహాయం చేశాడు. అతడి తర్వాత చెరసాల్లో ఉంచబడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ చెరసాల్లో కూడా, ఆ శ్రమలో కూడా ఆయన మరి విధేయుడై ఉండటం వల్ల ఆ చెరసాల అధికారి సమస్తం ఆయన చేతికి అప్పగించి ఆయన్ని అందరికీ ఒక అధికారిగా నియమించినట్టుగా మనం చూస్తున్నాం. అలా కొంతకాలం చెరసాల్లో ఉండిన తర్వాత ప్రియమైనటువంటి దేవునిలారా, ఫరో యొక్క కళ, ఒక భావము అతడు చెప్పుట ద్వారా అతడు ఆ చెరసాల నుంచి బయటికి తేబడినట్టుగాను, ఆ చెప్పబడిన కళ ద్వారా దానికి పరిష్కారం ఏంటని కూడా దేవుడు అతనికి తెలియపరిచాడు. అది కూడా చెప్పబట్టి దానికి సరిపడేటటువంటి ఒక అధికారిగా, ఐగుప్తుకు ప్రధానమంత్రిగా యోసేపును నియమించినట్టుగా మనం గమనిస్తున్నాం. మరి చెరసాల్లో శ్రమ అనుభవించాడు. ఎక్కడికి వెళ్ళినా తన జీవితంలో శ్రమ అనుభవించినప్పటికీ విధేయుడుగానే ఉన్నాడు, తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు చేయనందుకు దేవుడు అతన్ని దినదినం హెచ్చిస్తూ ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఫరో అంటున్నాడు, నేను ఈ ఐగుప్తుకి రాజుని, నువ్వు ఇక్కడ ప్రధానమంత్రివి, నీ సెలవు లేకుండా ఈ దేశంలో ఎవడైనాను కాలైనను చేతులైనను ఎత్తకూడదు, నా తర్వాత అధికారి నువ్వే అని ఆ యొక్క ఆధిపత్యం అంతా కూడా ఆయనకిచ్చి ఆయన హెచ్చించి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మనం గమనించినప్పుడు వాళ్ళ తండ్రిని, వాళ్ళ కుటుంబస్తులందరినీ పోషించే అధికారం కూడా మరి ఫరో యోసేపుకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎంత కరువు కాలంలో ఉన్నప్పటికీ కూడా యోసేపు ప్రతీకారం చూపించకుండా ప్రేమతో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళందరినీ పోషించి కాపాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, యేసు ప్రభు మన నిమిత్తం మన అపరాధముల చేతను, పాపముల చేతను మన సచ్చిన వారం అయి ఉన్నప్పుడు సహితం తన మహాప్రేమ చేతను, మహాకృప చేతను మనల్ని ఆయనతో కూడా బ్రతికించును అని మనం చూస్తున్నాం. ఆ ప్రేమ మనం ఎరిగిన తర్వాత, ఆయన బిడ్డలుగా మనం మార్చబడిన తర్వాత మనం కూడా అనేకులను ప్రేమిస్తూ, అనేకుల బలహీనతలను క్షమిస్తూ, అనేకులను ప్రేమిస్తూ దేవుని దగ్గరికి నడిపించేటటువంటి వాక్యానికి విధేయులై అనేకులకు రక్షణకు కారకులై ఉండటానికి మనకు కూడా బాధ్యత ఉందని తెలుసుకొని దేవునిలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షక, మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి నాయన మహాశ్రమకి విధేయులై మీకు విధేయులైన వారికి అందరికీ రక్షణకి కారకుడైనట్టుగా మేము చూస్తున్నాం. మాకు అందటి మహాశ్రమలు లేకపోయినప్పటికీ మా కలుగుచున్న చిన్న శ్రమలోనైనా మేము నమ్మకంగా నిలబడి నీవు ఇచ్చిన క్రైస్తవాన్ని కొనసాగించి, రక్షణను కొనసాగించి నీ కొరకు సాక్షిగా ఈ లోకంలో జీవించడానికి మాకును సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.